పార్వతీదేవి సాయంకవేళ స్నానం చేయాలని చూస్తుంది. అప్పుడు తనకి కాపలాగా ఎవరూ లేరు అని వంటికి పెట్టుకునే నాలుగుతో ఒక బాలుడి బొమ్మను చేస్తుంది. చేసి ఆ బొమ్మకి ప్రాణం పోస్తుంది. ఆ బాలుడికి నేను స్నానం చేస్తాను, ఇంట్లోకి ఎవర్ని రానివ్వకు అని చెప్పి గుమ్మం దగ్గరే ఉండు అని చెప్తుంది. ఆ బాలుడు పార్వతీదేవి చెప్పినట్టు గుమ్మం దగ్గరే ఉండి కాపల కాస్తూ ఉంటాడు. ఎవర్ని రానివ్వడు. కొంత సమయం తరువాత శివుడు వస్తాడు. శివుడికి ఆ బాలుడికి కొంత సమయంపాటు మాటల ఘర్షణ ఏర్పడుతుంది. ఆ తర్వాత ఎంత చెప్పినా బాలుడు జరగకపోవడంతో శివునికి చాలా కోపం వస్తుంది. ఆ బాలుడు కూడా పార్వతీ ఆజ్ఞతో పుట్టినవాడు కాబట్టి కోపంతో ఇద్దరు యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో శివుడు కోపంలో ఆ బాలుడి తల నరికేస్తాడు. దృశ్యం పార్వతీదేవి చూసి బాధపడి ఏడుస్తుంది. తల్లి ఆజ్ఞను నెరవేర్చే క్రమంలో పరమశివుడి చేతిలో హతమైన ఆ బాలుడిని చూసి పార్వతీదేవి కన్నీరు మున్నీరైంది. ఆమె ఆగ్రహం చూసి కైలాసం వణికిపోయింది. తన బిడ్డకు తిరిగి ప్రాణం పోయకుంటే ఈ సృష్టిని అంతం చేస్తానని జగన్మాత హెచ్చరించింది. అప్పుడు ఆ భోళాశంకరుడు శాంతించి తన గణాలను పిలిచి ఇలా ఆజ్ఞాపించాడు. వెంటనే వెళ్ళండి. ఉత్తర దిశగా తలపెట్టుకుని పడుకున్న ఏ ప్రాణి తలనైనా సరే తీసుకురండి. శివగణాలు వెతకగా వారికి ఉత్తర దిశగా తలపెట్టుకుని ఉన్న ఒక ఏనుగు కనిపించింది. ఆ ఏనుగు శిరస్సును తీసుకువచ్చి శివునికి సమర్పించారు. పరమశివుడు ఆ గజశిరస్సును బాలుడి మొండానికి అతికించి తన దివ్యశక్తితో ప్రాణప్రతిష్ఠ చేశాడు. మరుక్షణమే ఆ బాలుడు గజముఖుడిగా జీవం పోసుకున్నాడు. తన బిడ్డను చూసి పార్వతీదేవి పరమానందం పొందింది. కైలాసంలో ఒక అపురూపమైన వేడుక మొదలైంది. గజముఖుడిగా ప్రాణం పోసుకున్న ఆ బాలుడిని చూసి ముక్కోటి దేవతలు పులకించిపోయారు. పార్వతీ పరమేశ్వరులు తమ ముద్దుల పటిని మురిపెంగా ఆశీర్వదించారు. ఆదిదేవుడైన పరమశివుడు ఆ బాలుడి దగ్గరకు వెళ్లి ఎంతో వాత్సల్యంతో తన కుమారుడి భుజంపై చేయి వేశారు. అక్కడ ఉన్న దేవతలకు, గంధర్వులకు మరియు తన శివగణాలందరికీ ఆ బాలుడిని పరిచయం చేస్తూ ఇలా ప్రకటించారు. ఈ రోజు నుండి ఈ బాలుడు నా సైన్యమైన గణాలకు అధిపతి. అందుకే ఈయన గణపతి. సకల దేవతల శక్తులు ఈయనలో నిక్షిప్తమై ఈ ప్రపంచంలో ఏ కార్యమైనా సరే విఘ్నాలు కలగకుండా ఉండాలంటే ముందుగా ఈ గణనాథుడినే పూజించాలి. దేవతలందరూ ఏకమై ఆ విఘ్నేశ్వరుడిపై పుష్పవృష్టి కురిపించారు. అలా కైలాసం సాక్షిగా లోకానికే ప్రథమ పూజ్యుడిగా వినాయకుడు అవతరించాడు. ఓం గం గణపతయే నమః.